मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। నందు అందరికీ మిత్రుణ్ణి ఈ రోజు నుంచి నీకు కూడా మిత్రున్నే. ఇలా రా, ఈ ఏరియా పేరుని నువ్వు కాపాడావు. నువ్వు చేసిన పనికి మేమందరం గర్వపడుతున్నాం. అరే నేను వాడిని పంటర్ అనుకున్నాను, కానీ వాడు హంటర్ అని నిరూపించుకున్నాడు. భలే భలే, అద్భుతం అన్నయ్య, అద్భుతం. అవునబ్బా, దీని వల్ల ఈయన ఈ దేశం యొక్క వరల్డ్ ఫేమస్ అయ్యారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సన్నీ. థ్యాంక్ యూ. అంతలా ఏం జరిగింది? ఉండిలో డబ్బు వేసి డబ్బులు చేర్చేశాడు. సన్నీ ఏమో సన్నీ పేరు కాపాడేశాడు. చెప్పట్లు. ఇప్పుడైనా చెప్పండి, సన్నీ అసలు ఏం చేశాడు? అప్డేట్ అవని వాళ్ళు మీరు ఇంకా ఇంటర్నెట్ చూడలేదా? దీన్ని చూడండి. సన్నీ అయిపోయాడు. సన్నీ ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి కొత్త రికార్డ్ ని సంపాదించాడు. వెరీ గుడ్. నాకు చెట్టు మీద ఉన్న కొమ్మ నుంచి దూకాలంటేనే చాలా భయంగా ఉంటుంది. నువ్వు పిరికివాడివి కదా, ఇలాంటి సాధనలు చేయడానికి ధైర్యవంతుడిగా ఉండాలి సన్నీలాగా. ఇదైపోయింది, కానీ తర్వాత కొత్తగా ఏం సాధించబోతున్నావు? ఆలోచిస్తా, చూస్తా, తర్వాత చేస్తా. పూరికి మధ్య పెడతారు బంగాళదుంప మసాలా. నీ కొత్త సాధన కోసం ఎదురు చూస్తూ ఉన్నావు ఆసక్తిగా. చెప్పట్లు. ఈ రోజు రాత్రి నేను నా సక్సెస్ పార్టీ పెట్టబోతున్నా. మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయబోతున్నా. అప్డేట్ కాలేదు కదా మీరు పార్టీకి రండి. అక్కడ మంచి మంచి డిషెస్ ఉన్నాయి. మీ ఇంట్లో ఏముంది? చపాతీ దాలేగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్ యూ? భోజనం అని చెప్పగానే సంతోషం పొంగి పర్లుకొస్తుంది. తను మనల్ని అవమానపరుస్తున్నాడు, తెలియడం లేదా? ఎముకలు ఇరిగితే శబ్దం ఎక్కువగా రాదు, కానీ నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఏంటి అనుమానమా? పొగరనే క్లాక్ టవర్ ఎక్కావంటే ఆ టైం నిన్ను ఎప్పుడైనా కిందకి తోసేస్తుంది. గొంగలి కప్పుకో, హంబులుగా ఉండు. ఫ్రెండ్స్, మనము వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టాలి. మనకు కూడా చాలా మంది ఫ్యాన్స్ వస్తారు. మనల్ని పొగుడుతారు, మనకి గౌరవం వస్తుంది, మర్యాద వస్తుంది. నీ కళ నిజంగానే చాలా బాగుంది, కానీ దాని కంటిలోనే దాచుకోవద్దు. కళ మాయమైపోతుంది. దానికి మనం సరితూగం కూడా. ఎందుకు కుదరదు? నా వల్ల అవుతుంది. 200 లడ్లు నేను ఒకేసారి తినేస్తాను. అరే ఇక చాలా ఆపు. తినకపోతే నువ్వు ఏమి కావులే. సన్నీ చేశాడు చూడు, అలాంటిది ఏమైనా గొప్పగా చెయ్యాలి. కానీ సన్నీ ఇది ఎలా చేశాడు? సన్నీ టెర్రస్ మీద నుండి కూడా దూకడు. ఉయ్యాల గట్టిగా ఊపితేనే భయపడి ఏడుస్తాడు. అలాంటిది స్కై డైవింగ్ ఎలా చేశాడు? ఒక చిన్న పువ్వు తీసుకుంటే అది గార్డెన్ మొత్తం సువాసనిస్తుంది. కానీ సన్నీ పువ్వు కాదు, ఫూల్. ఇందులో ఏదో తిరగాసు ఉంది. జోర్దార్, ఆ వీడియో మళ్ళీ చూపించు. కానీ తను చూడ్డానికి సైజ్ చాలా చిన్నదిగా ఉన్నాడే. ఏంటి అనుమానమా? ఏ పోపాడ్, ఆకాశం నుంచి చూసేటప్పుడు దూరంగా ఉన్నప్పుడు చిన్నగానే కనిపిస్తాడు. కాదు కాదు, తను మన సన్నీనే కాదు. నా మొహం చూడకండి, అక్కడ చూడండి. తన బుగ్గ మీద ఒక మచ్చ ఉంది, చూసారా? కానీ సన్నీ బుగ్గ మీద మచ్చే ఉండదు. అవును, మచ్చ ఉంది. అంటే తను వేరే ఎవరునా? అరే మరి ఎందుకని సన్నీ పేరుని యూజ్ చేసుకోవాలి? రేయ్, పంచర్ అయిన ఫుట్బాల్ ప్రపంచంలో 190 మంది సన్నీలున్నారు. అవును, ఈ సన్నీ క్రెడిట్ ని మన సన్నీ ఉపయోగించుకుంటున్నాడు. ఈ సన్నీ భలే ఫ్రాడ్, చాలా మోసగాడు, అల్లరోడు. కాబట్టి ఈ సన్నీ అసలు పిల్లే కాదు. మరెందుకు చూడడానికి పిల్లే ఉన్నాడు? ముఖాన్ని ఇప్పుడు చూడొద్దు, అది ఎప్పుడు నిన్ను మోసం చేస్తుంది. ఏంటి అనుమానమా? అవును, తన అడ్రస్ న్యూస్ ఛానల్ కి వెళ్ళి అడిగితే ఇస్తారు. రండి త్వరగా వెళ్దాం. ఎవరు ఎక్కువసేపు పైన ఎగురుతారో ఖచ్చితంగా వాళ్ళు కింద పడతారు, పెట్రోల్ అయిపోతే. ఏంటి అనుమానమా? అనుమానం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఆ విషయం నీకెలా తెలిసింది? ఈ ఏరియాలో సన్నీ అనేవాడు ఎవడు? అరే ఈయన ఇంకొక సన్నీ. నేనే మొదటి సన్నీ, రెండో సన్నీ వాడే. స్టంట్ చేసేది నేను, క్రెడిట్ ఏమో వాడికా. సరిగ్గా చెప్పారు. ఈ రోజు క్రెడిట్ తీసుకున్నాడు, రేపు క్యాష్ తీసుకుంటాడు. ఆ తర్వాత మీ పేరు మీద ఉన్న ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని లాగేసుకుంటాడు. ఆ తర్వాత మీరు నడి రోడ్డు మీదకి వస్తారు. లేదు, కానీ మేము నీకు అలా జరగనివ్వం. నువ్వేం టెన్షన్ అవ్వకు. సరే సన్నీ, మా ఏరియాకు చెందిన సన్నీ ఇదంతా చేస్తున్నాడని నీకెలా తెలుసును? ఇంటర్నెట్ ద్వారా. కానీ ఇంటర్నెట్ సన్నీ నువ్వే కదా. అరే ఇంటర్నెట్ లో ఈ వీడియో చూసి తెలుసుకున్నాను.
నమస్కారం, అందరినీ నా ఇక్కడికి రా న్యూస్ కి ఆహ్వానిస్తున్నా. నేను ఇప్పుడు మీకు చూపించే న్యూస్ మీ బుర్రను ఫ్యూజ్ చేస్తుంది. ఆకాశం ఎత్తు నుండి భూమి లోపల వరకు ఎగిరే సన్నీని నేను ఇవ్వబోయే ఇంటర్వ్యూ అనే చింతపండుని మన స్టూడియో అనే సాంబార్ లో కలుపుతా. ఎవ్రీవన్, నేనే సన్నీ. నా క్రెడిట్ మొత్తం వీడు తీసుకుంటున్నాడు. ఈ రోజు వీడి చిత్తగా బాధేస్తాను. తను చాలా భయంకరమైన వాడు. నీ ఎముకలు విరక్కొట్టి ఈ రోజు జరగబోయే పార్టీలో అక్కడున్న వాళ్ళందరికీ సర్వ్ చేస్తాడు. పార్టీయా? అవును, ఈ రోజు అతను సక్సెస్ పార్టీ ఇస్తున్నాడు. కానీ నీ క్రెడిట్ ని నువ్వు తన్ని తీసుకొని ఇవ్వకూడదు. నువ్వు మాకు సపోర్ట్ చేసావంటే తనకి తగిన గుణపాఠం నేర్పుదాం. అందుకు నన్ను చేయమంటావు? ఇంటర్నెట్ లో ఒక వీడియో చేయాలి. అన్న జ్ఞాపకం ఉంచుకోండి, ఈ రోజు నా ప్లేట్ అసలు ఖాళీ కాకూడదు. చూడండి చూడండి, సన్నీ వచ్చాడు. రజియా వాళ్ళ అన్నయ్య జమాలు, ఈ పార్టీని నువ్వు అదరగొట్టేశావు. చప్పట్లు. వరే వా, కొన్నిసార్లు నాకే తెలియకుండా నేను మంచి మంచి కవిత్వాలు చెప్పడం మొదలు పెడుతున్నాను. అందరూ చప్పట్లు కొట్టండి. మేము చప్పట్లు కొట్టింది మీ కవితలు కాదు, మన సన్నీ ఉన్నారు కదా, ఆయన ధైర్యం కోసం. సన్నీ ఏమైనా సరే చేయగలడు, ఏమైనా సరే. ఈ రోజు సన్నీ 500 పానీపూరీలు తిని తన టాలెంట్ చూపించుకోబోతున్నాడు. ఆకలితో ఉంటేనే ఆకలి బాధ ఏంటని తెలుస్తుంది. సన్నీ ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడు. ఏంటి అనుమానమా? నువ్వు సరిగ్గానే చెప్పావు పాప, నువ్వు చెప్పేది అర్థం చేసుకున్నా. సన్నీ హోటల్ డాబా పై నుంచి స్విమ్మింగ్ పూల్ లోపలికి దూకబోతున్నాడు. సరిగ్గా చెప్పావు. నేనైతే కుదరదని చెప్పేవాడిని. ఆకాశం నుండి దూకే సాధన చేసిన వాడు ఒకడు మేడ మీద నుండి ఎందుకు దూకడం? ఇది కరెక్టే. అవును, ఇతను 100 అడుగులు ఎత్తున్న 2 బిల్డింగ్ల మధ్య తాడు కట్టి నడిచి వెళ్తాడు. లేదు. ఓకే, ఈ రోజు ఏం చేయాల్సిన అవసరం లేదు. పార్టీ మాత్రం ఎంజాయ్ చేయి. రేపు అంత పెద్ద సాహసం చేయాలి కదా. అవును, ఇప్పుడు సమయం సన్నిది. సన్నీ అద్దరు మన ఏరియా సింహం కూడా సన్నీనే. ఏంటి అనుమానమా? అవును, సన్నీ బలవంతుడు, శక్తివంతుడు, పెద్ద మహావీరుడు, ఈ నగరానికి హీరో. కానీ తన అసలు పిల్లే కాదు. ఏం చెప్పావు? సింహం అయ్యా, సింహం. నీ గర్జన ప్రపంచమంతా వినిపిస్తుంది. డాగీకి మాత్రమే కాదు, పిల్లికి కూడా ఒక కాలం వస్తుంది. ఏంటి అనుమానమా? నువ్వు మెచ్చుకుంటున్నావా లేదా అవమానపరుస్తున్నావా? తను నిన్ను పొగుడుతున్నాడు. సన్నీ ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదు. తను రేపు చేయబోయేదే నిజమైన సాహసం. నేనేం చేయబోతున్నాను? అరే, అది వినే విషయం కాదు, చూసే విషయం. పెద్ద స్క్రీన్ లో చూడు. జోర్దార్ కనెక్ట్ చెయ్యి. ఇలా రండి, మేము ఇప్పుడు చూడబోయేది సన్నీ చేసిన సన్నీ వీరానికే బాంబ్. వాడికుంది బోడంత దమ్ము. వాడు ఏం చేసినా తక్కువే. సన్నీ చేయబోయే సాధన రేపు నుంచి 1 వారం వరకు టైగర్ శాంచురీలో టైగర్ తో ఉండబోతున్నాడు. మేము సన్నీ సాధనని మేము లైవ్ గా చూపించబోతున్నాం. మన తోటలో పుట్టిన మొగ్గ వికసించి అందరికీ సువాసన అందిస్తుంది. మొక్క? మన తోటలో ఎక్కడ మొక్కలున్నాయి? బలిలేగా తిరుగుతూ ఉంటాయి. నేను సన్నీ గురించి మాట్లాడుతున్నాను. ఏంటి అనుమానమా? కానీ తను చూడడానికి వయసైన పిల్లలాగే ఉన్నాడు కదా. అవును, తను సింహాలకే రారాజు. సింహాల మధ్య నివసించబోతున్నాడు. ఈ రోజు నేను చప్పట్లు కొడతాను, అది కూడా సన్నీ కోసం. వావ్ సన్నీ, వీరుడంటే నీలాగే ఉండాలి, లేదంటే ఉండకూడదు. అవును, అది. అరే, సింహాల మధ్య ఉండడం సాధారణమైన విషయం కాదు. సింహం ఊరికే ఉండదు, తెలుసు కదా. కానీ సన్నీ పరిగెత్తుకుంటూ వెళ్లి చెట్టు ఎక్కొచ్చు. కానీ చెట్టు మీదకి చిరుత ఎక్కొచ్చు కదా. మనిషికి జీవితం అన్నది ఒక్కసారే. ప్రాణం గొప్ప విషయం కాదు, కానీ పేరు దక్కించుకోవడం ఒక గొప్ప పని. ఏంటి అనుమానమా? అవును, ఆ తర్వాత మనం ఎప్పుడూ అంటుండొచ్చు సన్నీ గొప్ప వీరుడు అని. ఉండేవాడా? నువ్వు హ్యాట్ వేసుకోలేదు, కానీ నువ్వు కూడా నాయకుడివేనా? నువ్వు వీరుడు చేసే పనే చేసావు. ఎంత డారింగ్! బాడీలో కొంచెం నరాలు ఎముకలు ఉన్నాయి. సన్నీ, నిన్ను తలుచుకుంటే మాకు ఎంతో గర్వంగా ఉంది. చప్పట్లు. అవునబ్బా, ఈ ఏరియాకే మేము నీ పేరు పెడతాం. షాహిద్ సన్నీ సింగ్ నగర్.
అరే ఈ వీడియో నాది కాదు. నేను సింహాల మధ్య జీవిస్తానని చెప్పనే లేదు. అరే ఎందుకలా భయపడుతున్నావు? నీ వల్ల అవుతుంది, మాకు ఆ నమ్మకం ఉంది. అంత ఎత్తు నుండి స్కై డైవ్ చేసిన వాడు ఏమైనా చేస్తాడు కదా. అరే ఆ స్కై డైవింగ్ కూడా నేను చేయలేదు. మరి చేసిందెవరు? చేసింది నేను. మొబైల్ ని చూస్తే నీ మొహంలాగే కనిపించింది. బాబు నువ్వు ఎవరనేది కాస్త చెప్పు. ఒరిజినల్ సన్నీ స్కై డైవింగ్ చేసింది ఇతనే. అన్నయ్య ఒరిజినల్ ఇతనేనా? మన సన్నీ తుస్సుమనే పటాసు అన్నయ్య. భలే భలే. క్రెడిట్ మొత్తాన్ని వీడు దోచుకున్నాడు, కానీ స్టంట్ చేసిందేమో నేను. తర్వాత 7 రోజులు సింహంతో నేనే ఉండబోతున్నాను. సనీ, ఇంకొకరి పేరు నువ్వు కొట్టేయాలని చూస్తే నీ పేరు కూడా పెద్ద దెబ్బ ఏర్పడుతుంది. ఏంటి అనుమానం? కానీ దిగులు పడొద్దు, నీ భోజనం వేస్ట్ కాదు. అన్ని ఐటమ్స్ బాగున్నాయి, అందువల్ల నేను అన్ని తినేస్తాను. అవునబ్బా, అన్ని మిగిలిపోయాయంటే వాటిని మేమే తీసుకెళ్లిపోతాం.